బీజేపీ ప్రస్తుతం బీజేపీలో ఉన్న బీజేపీ నేత విఠల్ గారు, ఉద్యోగ సంఘం నేత కూడా విఠల్ గారు మనకు ఉన్నారు, లైవ్లో ఉన్నారు. విఠల్ గారు, కవిత గారి ప్రెస్ మీట్ విన్నారు. టార్గెట్ హరీష్ రావు, సంతోష్ రావుగా కనిపిస్తుంది. అంటే వాళ్ళిద్దరిని టార్గెట్ చేస్తూ కేసీఆర్ కేటీఆర్కి అన్యాయం జరగనివ్వను, వారికి ఇబ్బంది కలగనివ్వను, పార్టీకి నష్టం కలగనివ్వను, ఈ మాటల్ని ఎలా చూడాలి? అసలు కవిత గారి ప్రెస్ మీట్లో మీకు ఏమనిపించింది? హరీష్ రావు గారితో మీకు కూడా చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కదా, హరీష్ రావు గారు పై కవిత చేసిన ఆరోపణలపై మీ రియాక్షన్ ఏంటి? ఎందుకంటే విఠల్ గారు ఇంకొకటి యాడ్ చేస్తాను, ఇందులో ఒక 2 అంశాలు మీ బీజేపీకి సంబంధించినవి కూడా ఉన్నాయి. దుబ్బాకలో రఘునందన్ రావును గెలిపించింది, హుజరాబాద్ లో ఈటెల రాజేందర్ ను బీజేపీ నాయకులుగా, బీజేపీ ఎమ్మెల్యేలుగా గెలిపించింది హరీష్ రావే అనేది కూడా ఒక కామెంట్ ఉంది అందులో. గుడ్ ఆఫ్టర్నూన్ అన్న. ఇక్కడ ఉన్నటువంటి ఉమక్క గారికి, మిగతా కౌశిక్ గారికి, వీక్షకులకి. అయితే ఉమక్క మాట్లాడింది నాకు వినబడలేదు. సరే, కవిత గారి మొత్తం ప్రెస్ మీట్ నేను ఫాలో అయ్యాను. అంటే విచిత్రం ఏంటంటే, పార్టీ పుట్టినప్పుడు మేము 2000 పార్టీ పుట్టకన్నా ముందు కళ్యాణ్ 2000 లో పార్టీ పుట్టింది. నేను, ప్రకాష్ గారు, తర్వాత మిగతా మిత్రులు వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారిగా హరీష్ రావుని కలిసినాము ఇక్కడ, కేసీఆర్ గారిని. 2000 సంగతి చెప్తున్నా, ఇప్పుడు కదా. అప్పటికి పార్టీ ఇంకా ఆవిర్భావం జరగలేదు, ఆ పార్టీ పెట్టాలా లేదా అన్న ఆలోచనలో ఉన్నటువంటి సందర్భంలో హరీష్ రావు గారు ఆ రోజు నుంచి కూడా కేసీఆర్ గారితో ఉన్నారు, అంత ముందు నుంచి కూడా ఉన్నారు. చాలా రోజులు నిరంతరం ఎప్పటికీ హరీష్ రావు గారు కేసీఆర్ తోటి ఉన్నారు. అంటే ఆయనకు కూడా బయట వార్తలు వస్తుంటాయి, అనేక అవమానాలు పార్టీలో జరిగినాయని రకరకాల వార్తలు వచ్చినా మామతో ఉంటానని చెప్పాడు, మామతో ఉన్నాడు. ఇవాళ కవిత గారి ఆరోపణలు చాలా తీవ్రమైనవి. పార్టీకి సరే, మేము బీజేపీలో ఉన్నప్పుడు కూడా, పార్టీ అంతర్గత విషయం అయినప్పుడు కూడా, ఒక ఉద్యమ పార్టీగా ఆ పార్టీకి తీవ్రమైన నష్టం చేసే చర్యలు ఇవాళ కవిత గారు మాట్లాడుతూ ఉంది. కవిత నిజంగా టిఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీ కాగలిగింది, ఎమ్మెల్సీ కాగలిగింది. మొన్న లిక్కర్ స్కామ్ లో ఉంటే బెయిల్ తెచ్చుకోవడానికి పార్టీ పరంగా కృషి చేసినట్టు అందరు చెప్పుకుంటారు. సో పార్టీ పరంగా కవిత గారికి జరగాల్సిన న్యాయం జరిగిందని నేను అనుకుంటా. ఎందుకంటే అంతకన్నా ఎక్కువ కవిత జైల్లో ఉంటే ములాఖాత్ కూడా హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు వెళ్ళారు, అక్కడ అడ్వకేట్ల చుట్టూ తిరిగారు, అడ్వకేట్ల చుట్టూ కూడా తిరిగారు. అవును, నాకు రవిచంద్రన్న ఎంపీ గారు బాగా సన్నిహిత మిత్రుడు, బంధువు కూడా. ఆయన వీళ్ళందరూ కలిసి చేసిన ప్రయత్నం మామూలు విషయం కాదు, ఆ బెయిల్ కోసం కృషి. సరే, వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూస్ అయినప్పటికీ కూడా కవిత గారికి తక్కువేం చేయలేదని పార్టీలో నేను చెప్పదలుచుకున్నా. ఆమెకు ఓడిపోతే ఎంతో మంది ఉద్యమకారులు ఉన్నారు, మళ్ళీ ఆమె అవకాశం ఎమ్మెల్సీకి ఇచ్చారు. ఇవాళ ఎందుకు ఒకప్పుడు 2004-05 లో సంతోష్, తర్వాత కవిత, కేటీఆర్ గారు ఒకేసారి పార్టీలోకి వచ్చినట్టున్నారు. ఎగ్జాక్ట్లీ. అప్పుడు కవిత గారు తర్వాత సంతోష్ ఇద్దరు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కదా. వాస్తవంగా వీళ్ళందరికీ కూడా హరీష్ రావు దూరం. కేటీఆర్ గారు, సంతోష్ గారు, తర్వాత కవిత గారు అంతా ఒక టీం. నాకు అప్పట్లో అబ్జర్వేషన్. వీళ్ళందరికీ హరీష్ రావు గారే దూరం. సంతోష్ అత్యంత సన్నిహిత తమ్ముడు, అన్ననో. అంటే వాళ్ళిద్దరు, కవిత గారు, సంతోష్ గారు చాలా దగ్గర బంధుత్వం ఉంది, ఎప్పుడు 24 hours కలిసి ఉండే వాళ్ళే. అట్లాంటి సంతోష్ రావు గారితో ఏ రకమైన విభేదాలు వచ్చినాయి? ఎందుకు ఇవాళ పార్టీని టార్గెట్ చేస్తుంది కవిత అనేది? ఆమెకున్న రాజకీయ లక్ష్యం ఏంటి? ఆమె ఏం చేయదలుచుకుంది? పార్టీని నష్టం. ఇప్పుడు ప్రారంభంలో ఏంటంటే కేటీఆర్ గారితో పంచాయతీ పెట్టుకుంది, అంతే కదా. అవును, అంటే ఇంట్లో దయ్యాలు ఉన్నాయి అనేది. దయ్యాలు ఎవరన్నా పేర్లు చెప్పాలి ఈ రోజు కూడా. అంటే కేటీఆర్ గారు కూడా టార్గెట్ చేసి మాట్లాడి, నేను ఎవరి నాయకత్వంలో పనిచేయనని స్పష్టంగా చెప్పింది. అంటే కేటీఆర్ గారి నాయకత్వంలో నేను పనిచేయనని చెప్పకనే చెప్పింది కదా. అవును. ఇవాళ మరి అందరినీ టార్గెట్ చేస్తూ పార్టీకి లాభం చేస్తుందా, తండ్రికి లాభం చేస్తుందా, నష్టం చేస్తుందా? తండ్రి సంతోషం కోసం కృషి చేస్తుందా, తండ్రికి ఇంకా మానసిక శోభను కల్పించే ప్రయత్నం చేస్తుందా? సో కుటుంబ సభ్యులు అందరు కలిసి, అందరు ఒకే పార్టీలో ఉన్నారు, అందరు కలిసి పార్టీలకు వారికి ఉన్న ప్రాధాన్యత ఎవరికి ఉండదు, అది ఫ్యాక్ట్. అందరు కలిసి పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఇవాళ బజార్లో పడితే ఏమవుతుంది పార్టీ? అంటే విఠల్ గారు ఇక్కడ ఒక పాయింట్ ముఖ్యంగా రేవంత్ రెడ్డి చుట్టూ తిరుగుతుంది వ్యవహారం. కవిత గారు అంటారు హరీష్ రావు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని, బీఆర్ఎస్ నేతలు కొంతమంది అంటారు కవిత వెనుకే రేవంత్ రెడ్డి ఉండి నడిపిస్తున్నాడని. అలాంటి అనుమానం మీకేమైనా ఉందా? ఒక మాట అయితే చెప్పాలన్నా కళ్యాణ్ అన్న, 2012 అంటే 2014 తెలంగాణ రాష్ట్రం రాకన్నా ముందు
ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో రేవంత్ రెడ్డి గారు, కవిత గారు అందులో వన్ ఆఫ్ ది డైరెక్టర్స్ అని ఉంది. చాలా సందర్భాల్లో పేపర్లు కూడా వచ్చింది, సోషల్ మీడియాలో కూడా ఎందుకు తిరిగింది. మీ మహేశ్వర్ రెడ్డి గారు మొన్న అసెంబ్లీలో అన్నారు ఆ మాట. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు ఎవరికి సంబంధాలు ఉన్నట్టు అంటే 2014 కన్నా ముందు రేవంత్ రెడ్డి గారు తర్వాత కవిత గారు ఒకే ఒక కంపెనీలో డైరెక్టర్స్ కదా, ఆ రోజు కలిసి వ్యాపారాలు చేసిన వాళ్ళు. మరి సంబంధాలు ఎవరికి ఉన్నట్లు ఇది ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక మాట చెప్పదలుచుకున్నాను, హరీష్ రావు గారు సరే ఎవరి పాత్ర వారికి ఉన్నప్పుడు కూడా కవిత గురించి తక్కువేం మాట్లాడి, కవిత కూడా ఉద్యమకాలంలో జాగృతి పేరు మీద పనిచేసి నేను చేయట్లేదు. కానీ అన్నిటి మించి ఇవాళ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక మాట రియాలిటీ మాట్లాడుకోవాలా. హరీష్ రావు అనేవాడు డెఫినెట్ గా పార్టీకి వెన్నెముక, పార్టీ కార్యకర్తలకు నిరంతరంగా అందుబాటులో ఉండే వ్యక్తి. ఆ రోజు ఉద్యమకాలంలో సభలు జరుగుతూ ఉంటే ఈ వాజ్ ద లాస్ట్ పర్సన్ టు లీవ్ ద ప్లేస్, లీవ్ ద ప్రిమిసెస్. అందరిని పంపించి చివరికి ఎవరైనా మిగిలితే వాళ్ళకి డబ్బులు లేకపోతే, జేబులో డబ్బులు లేకపోతే సర్ది చెప్పి వాళ్ళ వెహికల్స్ ఎక్కారా లేదా అందరిని పంపించిన తర్వాత చివరి వ్యక్తిగా హరీష్ రావు గారు ఆ సభల నుంచి బయటకు వెళ్ళేవాడు. సభ జరుగుతూ ఉంటే తన కింద ఉండేవాడు హరీష్ రావు గారు చాలా సందర్భంలో. అవును. సో హరీష్ రావు గారు నిరంతరంగా కార్యకర్తలతో కలిసిమెలిసి ఉండే వ్యక్తి, అందుబాటులో ఉండే వ్యక్తి, క్యాడర్తో అందుబాటులో ఉండే వ్యక్తి. అట్లాంటి బ్యాక్ బోన్ గా ఉన్నటువంటి పార్టీ నాయకుడిని మీ అంతర్గత విభేదాలు ఏమన్నా ఉండొచ్చు, ఏదన్నా ఇష్యూస్ ఉంటే ఫ్యామిలీ ఇష్యూసా, కుటుంబ తగాదాలా, ఆస్తి తగాదాలా అంటే కూర్చొని చర్చించుకొని పరిష్కరించుకోవాలి తప్ప ఒక ఉద్యమ నాయకుడిని హరీష్ రావు అంటే డెఫినెట్ గా తెలంగాణ సమాజం కేసీఆర్ గారి తర్వాత హరీష్ రావు గారికి అంత రెస్పెక్ట్ ఉంటుంది, కేటీఆర్ గారికి అంత రెస్పెక్ట్ ఉంటుంది. సో అట్లాంటి నాయకులని వల్ల విభేదాలు మీకున్నాయా ఎవరికి ఉన్నాయి, కానీ ఇది మొత్తం సమాజానికి తీసుకొచ్చేసి ఆ పార్టీని నష్టం చేసే చర్యలు అనేది తద్వారా కవిత గారు ఏం సాధించాలనుకుంటున్నారు అనేది వాళ్ళకి తెలవాలి. ఏం సాధించాలని లక్ష్యం పనిచేస్తా ఉంది, ఏం సాధించాలనే పార్టీని నష్టం చేస్తుంది. ఇప్పుడు నిజంగా నిన్న సస్పెండ్ చేసిన వాళ్ళు ఎవరన్నా కళ్యాణ్ కేసీఆర్ గారే కదా. కేసీఆర్ గారు ఇప్పటికే ఆ పార్టీ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారే. అవును. కేసీఆర్ గారు ఆదేశాల మేరకు సస్పెండ్ అయింది కదా. అవును. ఇప్పుడు ఎందుకు సస్పెండ్ చేశారు అనేది తన తండ్రిని అడగాలి, క్వశ్చన్ చేయాలి. నేనేం తప్పు చేసినా నన్ను ఎందుకు సస్పెండ్ చేసినా అడగాలి. కానీ ఇప్పుడు ఇవాళ మొత్తం పార్టీలో ఉన్నటువంటి కీలక నాయకత్వం పైన ఆరోపణలు చేయడం ద్వారా పార్టీకి నష్టం, కార్యకర్తలకు నష్టం, పార్టీ భవిష్యత్తుకు నష్టం, పార్టీ నష్టం చేయడం ద్వారా పార్టీని చీల్చి. అంటే విఠల్ గారు ఏమనుకుంటున్నారు మీరు? అంటే ఆమె కన్ఫ్యూజ్ గా ఉంది అనుకుంటున్నారా, లేకుంటే జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తుంది అనుకుంటున్నారా? మీకేమనిపించింది? ఒక మాట అయితే బయట మాట్లాడుతున్నటువంటి అంటే బయట డిస్కషన్ లో వస్తున్నటువంటి వార్త ఏంటంటే డెఫినెట్ గా రేవంత్ రెడ్డి గారే ఈ తతంగం అంతా కవిత గారి ద్వారా నడిపిస్తా ఉన్నారు అని బయట చర్చ, విశ్లేషకులు రకరకాల మీడియా మీలాంటి వాళ్ళు మాట్లాడుతున్నట్టు ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుతున్న మాట ఇది. తద్వారా ఏంటంటే టిఆర్ఎస్ ని బలహీనపరిచి తను ఒక పార్టీ పెడితే కవిత గారు ఒక పార్టీని ఫ్లోట్ చేయడం ద్వారా మళ్ళీ నేను తెలంగాణ పార్టీ నాదే, తెలంగాణ అస్తిత్వం పార్టీ నాదే, బీఆర్ఎస్ అనేది తెలంగాణ పార్టీ కాదు, అందులో ఉన్నటువంటి కీలకమైన ముఖ్య నాయకులందరినీ కూడా టిఆర్ఎస్ ఇటు తన కొత్త పార్టీ వైపు మళ్లించుకొని తనే ఎస్టాబ్లిష్ కావడానికి ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నట్టుగా చాలా మంది బయట మాట్లాడుతున్నటువంటి విషయం. చూడాలి భవిష్యత్తు ఏం జరుగుతుంది. అసలు రేవంత్ రెడ్డి ఎవరు ఎదుకాలేడు, రేవంత్ రెడ్డికి సంబంధమే లేదు, బీజేపీకే పార్టీలను చీల్చే గుణం ఉంది, చీల్చే అలవాటు ఉంది, ఇక్కడ కూడా బీఆర్ఎస్ ను చీలుస్తుంది బీజేపీ నేతలే అనేది చరణ్ కౌశిక్ గారి వాదన. అన్న ఇప్పుడు ఆ మాటకు దాని సమాధానం చెప్పింది. ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు కవిత గారిదే ఈటల రాజేందర్ అంటే దుబ్బాక అండ్ హుజరాబాద్ హరీష్ రావు గెలిపించిందని. అదే మాట కవిత ఏమన్నది, ఆ రోజు ఈటల రాజేందర్ గారిని బయటికి పంపించడానికి కారణం హరీష్ రావు అని. రఘునందన్ కూడా ఈవెన్ రఘునందన్ ఇద్దరు రెండు కాంట్రాక్టర్. ఇప్పుడు బయటికి తనే బయటికి పంపించినప్పుడు తనని ఎట్లా గెలిపిస్తాడు? సింపుల్, కరెక్ట్, వెరీ సింపుల్ కాంట్రాక్టర్ స్టేట్మెంట్. ఆ రోజుల్లో ఉన్నటువంటి వ్యతిరేకత, పార్టీ పైన ఉన్న వ్యతిరేకత, బండి సంజయ్ గారు బీజేపీ నాయకుడుగా ఉండి అప్పుడు కాంగ్రెస్ అంతలా పుంజుకోలేదు. ప్రజల నుంచి అనేక ఇంకా ఈటెల రాజేందర్ కు హరీష్ రావుకు కొంత ఏమన్నా ఫ్రెండ్షిప్ ఉంటే ఉండొచ్చు, పార్టీలో కలిసి పనిచేశారు. కానీ రఘునందన్ కి హరీష్ రావుకి అయితే పచ్చగడ్డి వేస్తే రఘునందన్ గారు చాలా సందర్భాల్లో ఏం చెప్తాడు, హరీష్ రావు గారు ఒకే జిల్లా కాబట్టి నేను ఎదగలేకపోయినా, రఘునందన్ గారు ఉండడంతో నేను ఎదగలేకపోయినా నేను బయటకు వచ్చినా రఘునందన్ గారు చాలా సార్లు చెప్తారు హరీష్ రావు గారు ఉన్నారు కాబట్టి. అది నిజం కూడా, వాళ్ళిద్దరికి కాంట్రాక్టర్ ఉంటది. సో ఈ డిఫరెంట్ కాంట్రాక్టర్ స్టేట్మెంట్స్ ఇవ్వడం ద్వారా పార్టీని, ప్రజల్ని, తర్వాత కార్యక్రమం
కార్యకర్తని కన్ఫ్యూజ్ ఆమె చేసి కూడా కన్ఫ్యూజ్ తద్వారా అవుతున్నారు, ఆమెనే కన్ఫ్యూజ్ అవుతున్నారు. తన ఏదో రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం అన్న. రెండోది అన్న, బీజేపీ ఇప్పుడు మేము అధికారంలో లేము, భవిష్యత్తులో వస్తామేమో. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. మాకు బీజేపీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని ఆల్రెడీ మొన్న ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు గెలవని పార్టీని మేము ఆ పార్టీని ఏం చేసుకుంటామన్నా? ఆ పార్టీని చీల్చేం చేస్తాము, చీల్చకుండా ఏం చేస్తాము? ప్రజల ఆదరణ మాకు ఉంటది, ఆదరణ పెరుగుతుంటది, మోడీ గారి నాయకత్వంలో మేము పనిచేస్తాం, పార్టీ ప్రజలు ఆదరిస్తే బీజేపీ గెలుస్తుంది. సో బీఆర్ఎస్ పార్టీ బలహీనపరచడం ద్వారా కానీ లేదా చీల్చడం ద్వారా మాకు వచ్చే రాజకీయ లబ్ధి ఏంది? సో ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. కవిత గారు చాలా సందర్భాలు ఏం చెప్పింది, నేను జైల్లో ఉన్నప్పుడు విలీనం చేస్తే నేను వ్యతిరేకిస్తానని తనే మాట్లాడింది. అవును. సో ఒకవేళ నిజంగా విలీనం అనుకుంటే అప్పట్లోనే విలీనం జరిగేది కదా. సో భారతీయ జనతా పార్టీ ఈ రాజకీయాలకు దూరం, ఈ రకమైనటువంటి చీల్చే రాజకీయాల దూరం. సరే ప్రజలు చూసుకుంటారు, ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ఒక ఉద్యమ నాయకుడిగా నా ఆవేదన ఏంటంటే, ఒక ఉద్యమ పార్టీని ఈ రకమైన కాంట్రాడిక్టర్ స్టేట్మెంట్స్ తోటి నష్టం చేసే చర్యలు, అంటే ఒక బీఆర్ఎస్ పార్టీ కాదు, నేను ఐఎమ్ కన్సర్న్ అబౌట్ ది లార్జెస్ట్ లాక్స్ ఆఫ్ పీపుల్, కార్యకర్తలు. అంటే ఆ పార్టీ నుంచి ఉన్నటువంటి 60 లక్షల మంది కార్యకర్తలు రేపో మాపో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు కావాల్సిన క్యాడర్ లో ఇది కన్ఫ్యూజన్ కదా. తన బిడ్డ కదా, కేసీఆర్ గారి బిడ్డ కదా. అంటే ఇంకొకటి విఠల్ గారు, ఇంకొకటి మీ కేసీఆర్ గారు కూడా చాలా సన్నిహితులు, మీ కేసీఆర్ గారి గురించి చాలా ఎక్కువగా తెలుసు. ఎందుకంటే ఉద్యోగ సంఘం నాయకుడిగా మీరు ఉద్యమంలో చాలా కీలక పాత్ర ఇది. అంటే నేను అడిగేది ఏంటంటే, ఎవరో చెప్పితే, ఎవరో ప్రభావితం చేస్తే, వాటెవర్ హరీష్ రావు గారి, సంతోష్ గారు కానీ, లేదంటే విఠల్ గారు కానీ, నేను కానీ, ఇంకెవరు కానీ చేస్తే సొంత కూతురిని కేసీఆర్ సస్పెండ్ చేస్తారా? జస్ట్ ఇంపాసిబుల్ అన్నారు కేసీఆర్ గారు. అబౌవ్ ద ఆల్ ఒక ఉద్యమ నాయకుడు, ఇవన్నిటికీ అన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాడు. ఎవరి ప్రభావంలో ఉండడు, ఎవరి ప్రభావితంలో పనిచేయడు, అందరితో చర్చిస్తాడు, అది వేరే విషయం. తన నిర్ణయం ఇస్ సుప్రీం. తన నిర్ణయం తీసుకున్నాడంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాడు. ఇవాళ వారికి ఉన్న ఆవేదన ఏంటంటే, ఫ్యామిలీ మెంబర్స్ ఇవాళ ఈ రకమైనటువంటి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి, పార్టీని విచ్ఛిన్నం చేసే స్థితిలో ఆయన ఆవేదన చెందుతుండొచ్చు ఒక పెద్ద మనిషిగా. ఈ రకమైనటువంటి వాతావరణం ఏ తండ్రి కూడా అది నచ్చదు. అంటే ఏ తండ్రి కూడా ఆవేదన డెఫినెట్ చెందుతాడు. సరే కేసీఆర్ గారు తక్కువేం చేసిన కవిత గారికి ఎంపీ ఇచ్చాడు, ఎంపీ ఓడిపోతే ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుంటే సరే ఇవాళ ప్రయత్నం లీగల్ గా ఎంత పోరాటం చేశారో బెయిల్ ఇప్పగలిగారు. ఓపిక ఉంటే బాగుండేది కదా కవితమ్మకి. ఎంతో కొంత ఓపిక పట్టుకుంటే రాజకీయాల అవకాశాలు వచ్చాయి. సో ఈ రకమైనటువంటి తన చెట్టును తను నరుక్కోవడము, తన ఇల్లును తను కాలబెట్టుకోవడం అంటే రేపు కవిత బయటకు వచ్చి పార్టీ పెడతది అనుకుందాం అన్న, తెలంగాణ జాగృతి అని పెడతదని. ఎవరు ఆదరిస్తారు? లిక్కర్ స్కామ్, లిక్కర్ కవిత గానే పిలుస్తారు కదా ప్రజలు. ఆ మధ్యలో ఉంటది కదా, ఆదరించే వాళ్ళు ఎవరు? ఇప్పుడు